ప్రపంచంలో స్ట్రెస్ అనేది ప్రపంచం ఒక కామన్ ఇదైపోయింది. చిన్నపిల్లలు స్కూల్‌కి వెళ్ళే పిల్లల నుంచి పెద్ద వయసు వరకు కూడా ప్రపంచం నుంచి ఈ ఈ ప్రపంచంలో బయటకు వెళ్ళేటప్పుడు సృష్టికర్త పిలిచినంత వరకు జరిగే ప్రతి ప్రక్రియలో కూడా స్ట్రెస్ అనేది ఒక భాగం అయిపోయింది. స్ట్రెస్ లేని చిన్నపిల్లలు ఏ టీచర్ కోపడతారనో స్ట్రెస్‌కి లోనైతే, ఎవరు 60 సంవత్సరాల పెద్దాయన పెళ్లి కాలేదనో, లేకపోతే పెన్షన్ సరిగ్గా రాలేదనో, లేకపోతే రిటైర్ అయ్యే ముందు ఇంకా సెటిల్మెంట్ పిల్లలు కాలేదని ఉన్న స్ట్రెస్. ఎవరికి స్ట్రెస్ వాళ్ళకి. స్ట్రెస్ కొంత అవసరం అండి. ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్తున్నారు, ఆ స్ట్రెస్ లేకపోతే మీరు చదవరు. అంటే కొంత పంపింగ్ అయ్యి దానికోసం పని చేసి, లేకపోతే ఇప్పుడు రన్నింగ్ రేస్ చేస్తున్నారు. మన క్రికెట్లో అమ్మాయిలు గెలిచారు వరల్డ్ కప్. అందులో స్ట్రెస్ ఉంటేనే, ఆ పంపింగ్ ఉంటేనే దానికి తాలూకా పెర్ఫార్మెన్స్ పెరుగుతుంది అక్కడ. ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది? క్రానిక్ స్ట్రెస్. అంటే కంటిన్యూస్గా స్ట్రెస్ అలా ఉంటూ ఉండేసరికి మెదడులో ఏదైతే ఉందో ఈ అడ్రినల్ అవన్నీ ద్రావకాలు ఎక్కువగా లోపలికి వెళ్ళి ఒక రెస్పాన్స్ ఉంటుంది, ఫైట్ ఆర్ ఫ్లైట్. అంటే ఏదో ఇబ్బంది వచ్చింది, ఎదురుగా ఎవరు శత్రువు వచ్చాడు, దాన్ని ఎదుర్కొనడమా లేకపోతే వెన్ను చూపి వెళ్ళిపోవడమా. ఈ ఫైట్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది నార్మల్ రెస్పాన్స్. ఇదే దాన్ని బాగా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే మెదడులో ముఖ్యంగా ఏదైతే జ్ఞాపక శక్తికి ఏదైతే హబ్ ఉందో, హిప్పో క్యాంపస్ అని, ఆ భాగం బాగా దెబ్బతింటుంది. తెలియకుండానే జ్ఞాపక శక్తి కుంటుపడిపోతూ ఉంటుంది. స్ట్రెస్ అనేది, అందుకని స్ట్రెస్ తగ్గడానికి ఏదో పెద్ద దానికోసం సెపరేట్ ఏం లేదు. స్ట్రెస్ ఉంటుంది అని యాక్సెప్టెన్స్ అని ఒకటి. రెండోది ఏమిటంటే దానికి ఏదైనా ప్రశాంతంగా ఉండడానికి ఈ యోగా కానీ, ఈ మైండ్ఫుల్ బ్రీదింగ్ అని కానీ ఉండేటట్టయితే చాలా చాలా ముఖ్యం. నిద్ర భంగం కాకుండా చూసుకోండి. అదే కాకుండా స్క్రీన్ టైం కూడా తగ్గించండి. స్ట్రెస్ అన్నది ఉంటుంది, స్ట్రెస్తోనే మనం బతకాలి. అంటే స్ట్రెస్గా ఒక్క స్ట్రెస్ తీసుకున్నట్టయితే భారతదేశంలో దగ్గర 50% ప్రజలు స్ట్రెస్తో రకరకాల డిగ్రీస్తో బాధపడుతూ ఉన్నారు. తల్లిదండ్రుల దూరంగా ఉండే స్టూడెంట్కి స్ట్రెస్, అమెరికాలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్ కూడా స్ట్రెస్, పిల్లలు ఎలా ఉన్నారనుకునే తల్లిదండ్రులకి స్ట్రెస్, పిల్లలకు ఇంకా సెట్ అవ్వలేదన్నటువంటి తల్లిదండ్రులకి స్ట్రెస్. అంటే స్ట్రెస్ అన్నది ఒత్తిడి లేని ప్రపంచం లేనే లేదు. మనం అందరం కూడా ఒత్తిడితోనే జీవించాలి. దానిని ఎంత బాగా మనం జయిస్తాం, దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకెళ్ళక సాగుతాం అన్నది జీవితానికి ఉండేటువంటి ఒక గొప్ప చిట్కా.